శ్రీమాత్రే నమః. నేను మీ చిర్రావూరి. సకల కార్య సిద్ధికి అంటే మనకున్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి శారీరకమైనటువంటి మానసికమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి బాధలన్నీ కూడా తొలగిపోవాలంటే మీరు నేను చెప్పేటటువంటి రెమెడీస్ అన్నిటినీ కూడా పాటిస్తూనే పరిహారాల్ని పాటిస్తూనే మీ కులదేవత ఆరాధన చేసుకోవాలి. కులదేవత ఆరాధన చెయ్యకుండా మీరు చేసేటటువంటి పూజలు కానీ పరిహారాలు కానీ మీకు సంపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేవు. మీరు మీ కులదేవతను ఆరాధించకుండా తిరుపతి వెళ్ళినా కాశీ వెళ్ళినా గంగలో ములిగినా ఎక్కడికి వెళ్ళినా కూడా సంపూర్ణ ఫలితము రాదు. ముందు మీ కులదేవత ఆరాధన మీరు చేసుకోవాలి. కులదేవత ఆరాధన చేసుకోవాలంటే మీరు కులదేవత యంత్ర మూలాన్ని పెట్టుకోవాలి. ఇది మూలము అంటారు. ఎందుకంటే 100 యంత్రాలు కలిస్తే ఒక మూలం. మీరు ఏ దేవుడికి సంబంధించినటువంటివైనప్పటికీ కూడా ఒక్కొక్క దేవుడికి ఒక్కో యంత్రం ఉంటుంది. ఇక్కడ 64 కులాలకి సంబంధించినటువంటి కులదేవతలు, మధ్యలో కుబేర ముగ్గు, కుబేర సహిత కులదేవత యంత్రము అనేటటువంటి పేరుతో మన చిర్రావూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నేనే కులదేవతా యంత్రము తయారు చేయడం జరిగింది. వీటికి యంత్రాలన్నిటికీ కూడా సంపూర్ణముగా 101 రోజుల పాటు పూజ జరిపించిన తర్వాత ఎవరైనా కావాలి అనుకుంటే కనుక వాళ్ళకి మన గోశాలకి కొంత విరాళంగా ఇచ్చినటువంటి వాళ్ళకి ఎంత అనేటటువంటిది మీరు కనుక్కోవాలంటే చిర్రావూరి ఫౌండేషన్ నెంబర్ని మీరు సంప్రదించండి. దీని ఖరీదు తెలుసుకోవడానికి వాళ్ళకి ఎవరైతే ఇస్తారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతోంది. ఇక్కడ కులదేవతలు ఉన్నారు. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క కులదేవతలు ఉంటారన్నమాట. ఒక్కోసారి 2 కులాలకి ఒకటే కులదేవత ఉండొచ్చు. ఒకటే కులదేవత అనేకమైనటువంటి కులాలకి అధిదేవతగా ఒక పేరు మార్పుతో ఉండొచ్చు. వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా ఈ యొక్క కులదేవత మూలము అనేటటువంటి యంత్రంలో ఏర్పాటు చేసి కులదేవతలన్నిటికీ కూడా బీజాక్షరములతోటి చక్కగా పూజించడం, బ్రాహ్మణోత్తముల చేత పూజలు చేయించడం అనేటటువంటిది జరిగింది. ఈ కులదేవతా యంత్రం ఇంట్లో పెట్టుకోవచ్చో పెట్టుకోకూడదో అని భయపడాల్సిన పనేమీ లేదు. ఇంతకు ముందు కనుక మీ ఇంట్లో ఎటువంటి యంత్రాలు ఉన్నా సరే అవన్నీ తీసి బయట పారేసేయండి. అవేం అవసరం లేదు. ఒక్క కులదేవతా యంత్రాన్ని పెట్టుకోండి. బయట పారేసేయమంటే రోడ్డు మీద పారేయమని కాదు సుమా, దానికి ఒక విధానం ఉంది. అవి ఉన్నా పర్వాలేదు. దాంతోపాటు కూడా మీరు యొక్క కులదేవత మూలాన్ని పెట్టుకోవచ్చు. అయ్యో ఇంట్లో కులదేవతా మూలం ఉంటే రోజు పూజ చేయాలేమో అని భయపడాల్సిన పనేం లేదు. ఇది పూజలన్నీ పూర్తి చేసుకున్నటువంటి కులదేవత మూలము. దీనికి మళ్ళీ ప్రత్యేకించి పూజ చేయాల్సిన పని లేదు. వీలైతే రోజు ఒక అగరవత్తు నివేదన చెయ్యండి. ఇక్కడ మీ కులదేవతల పేర్లు ఉంటాయి. మీ కులదేవతకి మీ కులానికి కులదేవత ఎవరనేటటువంటిది ఈ యంత్రం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి రాసి పంపించడం జరుగుతుంది. యంత్రంతో పాటుగా మీ కులదేవత పేరు కూడా రాసి పంపిస్తాం మేము. కాబట్టి ఆ కులదేవత పేరు ఎక్కడుందో ఇందులో వెతుకుని, ఎందుకంటే ఈ వరుసలుగా ఉన్నాయి సరే ఇవన్నీ పేర్లు అన్నమాట. అక్కడ పచ్చ కర్పూరాన్ని పన్నీటితో అరగతీయగా వచ్చినటువంటి గంధాన్ని మీ కులదేవత పేరు మీద అలంకరించి కాస్త కుంకుమ బొట్టు పెట్టండి. ప్రతిరోజు నమస్కారం చేసుకోండి. మీ కులదేవత యొక్క ఆరాధన చేసుకోండి. ప్రత్యేకమైనటువంటి పూజలు ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు ఏమీ లేవు. కానీ అమావాస్య రోజున ఈ యంత్రాన్ని శుభ్రంగా పాలతో కడిగి నీళ్లతో గడిగి మళ్ళీ గంధము కుంకుమ అలంకరించి ఇందాక చెప్పినట్లుగా పచ్చకర్పూరం గంధంతో మీ కులదేవతను అలంకరించి అమావాస్య రోజున వేప చిగుళ్ళు నైవేద్యం పెట్టి ఇంటి దేవతా గదిలో వేప మండలు పెట్టుకుని అదేవిధంగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లము కలిపి చేసినటువంటి ఒక గారెలు కానీ ఏదైనా పిండి వంటని నైవేద్యం పెట్టి అమ్మవారి పేరు చెప్పుకొని మీరు ప్రసాదంగా స్వీకరించండి. అలా 11 మాసాలు ప్రత్యేకించి 11 అమావాస్యలు కనుక మీరు శ్రద్ధగా చేశారంటే మీకు ఉన్నటువంటి ఎటువంటి సమస్య అయినా సరే వెంటనే తొలగిపోవలసిందే. అదేవిధంగా 11 అమావాస్యలు అంటే 11 అమావాస్యలతో మానేసేయమని కాదు. తర్వాత కూడా మీరు నెమ్మదిగా మీ కులదేవత ఆరాధన చేసుకుంటే మీకు ఏదైతే ఇష్టకామ్యార్థ సిద్ధి కార్యసిద్ధి జరగాల్సిందో అదంతా కూడా మీకు జరిగి తీరుతుంది. కాబట్టి ఈ యంత్రం కావాలనుకుంటే కనుక, ఎందుకంటే మీరు మళ్ళీ ప్రత్యేకించి మా కులదేవత ఎవరంటే ఫోన్ చేయక్కర్లేదు. ఎవరైతే యంత్రం తీసుకున్నారో వాళ్ళకి యంత్రంతో పాటుగా మీ కులదేవత పేరు కూడా రాసి పంపించడం జరుగుతుంది. నేను 2 నెంబర్లు ఉన్నాయి మనకి ఫౌండేషన్కి. 8855569579 93966
9579. ఈ 2 నెంబర్లు ఒకళ్ళ దగ్గరే ఉంటాయి. దానికి ఒకళ్ళు ఫోన్ చేసి ముందు తర్వాత ఈ నెంబర్కి చేద్దాం, 2 నెంబర్కి చేయాల్సిన లేదు, ఏదో ఒక నెంబర్కి చేస్తే సరిపోతుంది. ఆ 2 నెంబర్ ఒకళ్ళ దగ్గరే ఉంటాయి. ఆ నెంబర్లు కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను. మీకు యంత్రమూలం కావాలనుకుంటే కనుక ఈ అమావాస్య లోపలే తెప్పించి పెట్టుకోండి. అమావాస్యకు 2 రోజుల ముందు నుంచి యంత్రమూలానికి ఏ నెల ఎలా పూజ చేసుకోవాలనేటటువంటి వీడియో మన చిర్రావూరి ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్లోనే అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్రతి అమావాస్యకి 2-3 రోజుల ముందు వీడియో పెడతాం. 11 అమావాస్యలో నేను మీ చేత పూజ చేయిస్తాను. సకల కార్యసిద్ధి జరిగే విధంగా నేను చూసుకుంటాను. జయం.